ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టా భూములు కదా అని 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి సుమారు 50 లక్షల రూపాయలు అప్పులు తెచ్చి సాగు చేసుకున్న అరటి పంట కొందరు కొండ పోరంబోకు భూములు ఆక్రమించి బినామీ పేర్లతో ఆన్లైన్ చేసుకుని దాదాపు 400 ఎకరాలు అరటి పంట సాగు చేశారని, వాటిని రద్దు చేసి భూములు సీజ్ చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో వారి కారణంగా మేము సాగు చేసుకున్న అరటి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని, మాకు ఒక్క అవకాశం ఇచ్చి పంట కోసేంత వరకు విద్యుత్ పునరుద్ధరణ చేసి అప్పుల బారి నుంచి కాపాడాలని రైతులు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు విన్నవించారు. కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో కొండపోరంబోకు భూములైన సర్వే నెంబర్ 129-1 నందు 319 ఎకరాలు, సర్వే నెంబర్ 130లో 162.9 ఎకరాలు ప్రభుత్వం కొండ పోరంబోకు భూమిగా ఉందని, ఈ సర్వే నెంబర్లలో దాదాపు 400 ఎకరాలు ఆక్రమించుకుని కబ్జా చేశారనే ఫిర్యాదులు జిల్లా కలెక్టర్కు వెళ్లాయి. దీంతో బద్వేల్ ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారించి సీజ్ చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నరసాపురం గ్రామస్తులకు పట్టాలు ఇచ్చి భూములను నాయనపల్లికి చెందిన తోడేటి కృష్ణయ్య, రమణయ్య, వెంకటరామయ్య, సురేష్, వెంకటయ్యలు ఒక్కొక్కరు దాదాపు 3 ఎకరాలు భూములను కొనుగోలు చేసి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు అప్పులు తెచ్చి అరటి పంట సాగు చేశారు. పంట ఏపుగా పెరిగింది. ఆక్రమించిన భూములను సీజ్ చేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తొలగించి కనెక్షన్లు తొలగించారు. దీంతో పంట నిలువున ఎండిపోతూ ఉండడంతో వారంతా పంట కోసేంత వరకు ఒక్క అవకాశం ఇచ్చి ఆదుకోవాలని, పంట కోసాక మీ చర్యలు ఎలా ఉన్నా అంగీకరిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు విన్నవించారు. జిల్లా కలెక్టర్ మా విన్నపాలు మన్నించి మాకు విద్యుత్ పునరుద్ధరణ చేసి ఆదుకుని అప్పుల బారి నుంచి కాపాడాలని కోరారు. నాయనపల్లి గ్రామము, నా పేరు కృష్ణయ్య. మేము ఇక్కడ పొలము చేసుకుంటున్నాము. మాకు ఆర్డీఓ గారు ఇప్పుడు వచ్చి మాకు గవర్నమెంట్ అంటే మేము ఏం కోరుతామంటే మేము చాలా పెట్టుబడి పెట్టుకున్నాము. మాకు కేవలం మాకు 5 వరకు ఇవ్వండి సార్, మీ ఆర్డీఓ గారిని ధర్మిస్తాను వారిని కోరుతున్నాము. నాయనపల్లి గ్రామంలో నాకు 256 సర్వే నెంబర్ కింద 4 ఎకరాల 96 సెంట్లు 2013లో రెవెన్యూ అధికారులు నాకు ఇచ్చారు. తర్వాత నేను 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పంట చేస్తూ ఉన్నాను. మెట్ట పంట అయినా కంది, ఇట్లా నీళ్లు లేని పంటలు సాగించాను. రీసెంట్గా నేను అధికారుల నుండి తెప్పించుకొని కరెంట్ లాగుకొని మొదటిసారి అరటి పంట పెట్టి 20 లక్షలు దీని మీద ఖర్చు పెట్టినాను. ఇప్పుడు సడన్గా వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని నా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని వెళ్ళినారు. నా పంట ఎండిపోతుంది. దీనివల్ల నేను చాలా నష్టపోతా. దీనికి ఒక దేశ సైనికుని మిమ్మల్ని అర్జిస్తున్నాను. నాకు సరైన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. 2009లో పట్టాలు ఇచ్చింది సార్. మాకు దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు కరెంటు ఇది పట్టాలు లేవన్నట్టు తీసేసింది సార్. మాకు దయచేసి కరెంట్ ఇచ్చి 10 లక్షల దాకా అప్పులు అయ్యింది సార్. మేము అప్పులు తెచ్చుకునేమో పైరు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ పైరు గడ్డకెళ్ళేటట్టు మమ్మల్ని కాపాడండి సార్. రమయ్య, నేను ఇక్కడ అరటి పొలం సాగు చేసుకున్నాము. దీపారం ఉంది 137, 138, 141 సర్వే నెంబర్లో మేము సాగు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు ఇతర సర్వే నెంబర్లు ఆక్రమించుకున్నారు. వాళ్ళ గుండా మాకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినారు. అది గౌరవించి మాకు న్యాయం చేయాలని, కరెంటు విద్యుత్ ఇవ్వాలని మేము 20 ఎకరాలు అరటి చేసినాం. కనీసం 34 లక్షలు పెట్టినాం. ఇప్పటికి ఈ పైరు లేకపోతే మాకు మేము బతికే స్థితిలో కూడా లేము. మాకు సర్కారు గమనించి మాకు ఎమర్జెన్సీగా మాకు కరెంట్ లైన్ విద్యుత్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఒకరు అందరూ తలా ఎంత పొలం, మా ఒకరు 5 మంది తలా ఎంత, మా ఒకరు కూడా మా కుటుంబంలో అందరం కలిసి తలా 4 ఎకరాలు 3 ఎకరాలు పై పెట్టుకున్నాం. పెట్టుబడి దండి పెట్టుకున్నాము. గౌరవించి మాకు న్యాయం చేయమండి. వరకు ఇప్పుడు ఈ పైరు వరకు మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత న్యాయం ఉంటే న్యాయం చేయరు, అన్యాయం ఉంటే అన్యాయం చేయరు. ఈ పైరు వరకు మాకు న్యాయం చేయండి. మేము పైరు రాకపోతే తీసుకునే మాకు ఇబ్బంది లేదు. మాకు తర్వాత మీ ఏ బాధ్యత అయినా ఇబ్బంది లేదు. పైరు ఇచ్చిపెట్టమైన పైరు అయితే మాకు ఇవ్వండి. లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సింది పైరు లేకపోతే కనుక. మా చాలా అప్పులు చేసినాము, చాలా ఇబ్బంది పడినాం. మేము ఈ పార్టీ నమ్ముకొని కూడా ఎన్ని రోజుల నుంచే ఉన్నాం. నాయనపల్లి గ్రామం, తోడేటి సురేష్ నా పేరు. ఈ 141 సర్వే నెంబర్ అని నేను సాగు చేసుకున్నాను. గతంలో మాకు ఇది ఇచ్చారు ఇక్కడ పట్టాలు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు మేము ఇక్కడ సాగు చేసుకున్నాము. ఇప్పుడు ఏదో పని ఇది ప్రభుత్వ భూమి, కొండ భూమి అని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మా పైరు దీంతో ఉంది. దీని వరకు పైరు వరకు వచ్చేంత వరకు మాకు ఏదైనా చేసి వెన్నే విద్యుత్ సరఫరా ఇచ్చేదానికి ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మాకు సంప్రదించి మాకు తొందరగా చర్యలు తీసుకొని కరెంటు సప్లై ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. తరువాత పంట అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమి తీసుకున్నా మేము ఒప్పుకుంటాం. దానికి మాకు పైరు వచ్చేటట్టుగా చేయాలి.